హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. ప్రతి ఏడాది భారతీయ రైల్వే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా అప్రెంటిస్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పటికే విడుదలైంది. ఈ అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ మార్చి 12వ తేదీ నుంచి అయితే ప్రారంభమైంది. ఈ ప్రోగ్రాంలో అయితే 2801 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలను అయితే అప్రెంటిస్షిప్ చేయడం కోసం అయితే భర్తీ చేస్తారు. ఈ ప్రోగ్రాంలో ప్రవేశం పొందడానికి ఏ ప్రాంతం వారు అర్హులు అనేది కూడా నోటిఫికేషన్లు అయితే స్పష్టంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారైతే ఈ ప్రోగ్రాంకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అయితే మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల వారైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉండే ప్రాంత అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఉండే ప్రాంతాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాగంటే తమిళనాడులో ఉండే వేలూరు ప్రాంతానికి చెందిన అభ్యర్థులు కూడా ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కర్ణాటక నుంచి రాయచూర్, బెల్గాం, గుల్బర్గా, బీదర్ లాంటి ప్రాంతాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మహారాష్ట్ర నుంచి నాసిక్, నాందేడ్ వంటి ప్రాంతాల వారు కూడా ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ యూనిట్స్లో మీకు ప్రవేశం కల్పిస్తారనే విషయం నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎస్ఎన్టీ ఇంజనీరింగ్, పర్సనల్ డిపార్ట్మెంట్ వంటి విభాగాల్లో అయితే మీకు ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం కల్పించే 2801 ఖాళీలకు సంబంధించి అభ్యర్థులకైతే రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, పీడబ్ల్యూడి అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ వన్ వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని బట్టి వారికి ప్రవేశం లభిస్తుంది. ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ ట్రేడ్లలో మీకు ప్రవేశం కల్పిస్తారనే విషయాన్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏసీ మెకానిక్, కార్పెంటర్, కోపా, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెకానిస్ట్, ఎంఎంటిఎం, మోటార్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ వంటి ట్రేడుల్లో అయితే మీకు ప్రవేశం కల్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో ప్రవేశం పొందడానికి విద్యార్హతల గురించి అయితే నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా 10th ఐటీఐ అయితే ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదేవిధంగా 10th మరియు ఐటీఐలో 50% మార్కులు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రోగ్రాంలో ప్రవేశం పొందడానికి అర్హత వయసు అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి 15 నుంచి 24 సంవత్సరాల వయసు మధ్య అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 5 సంవత్సరాలు అయితే వయో పరిమితి సడలించారు. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులైతే 3 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులైతే 10 సంవత్సరాలు వయో పరిమితి సడలింపు అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అనెక్సరీ బిలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ని అయితే పూర్తి చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు కూడా దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఓబీసీ అభ్యర్థులైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి రెండు కూడా అనెక్సరీ సి మరియు డిను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా తమ సర్టిఫికేట్లను అయితే ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ప్రవేశం కల్పించడానికి
10th మరియు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే మీకు ప్రవేశం కల్పిస్తారు. మీకు 10th మరియు ఐటీఐలో మంచి మార్కులు కనుక వచ్చినట్లయితే మీకైతే ప్రవేశం తప్పకుండా లభిస్తుంది. మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ నిర్వహించడం అయితే జరగదు. కేవలం 10th మరియు ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. మీకు గనుక అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రవేశం లభిస్తే ట్రైనింగ్ సమయంలో మీకైతే స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎవరైతే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి ఎంపిక అవుతారో వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మెడికల్ ఫిట్నెస్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సంబంధించి ఏ డిజబిలిటీకి సంబంధించిన అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తున్నారా అనేది మీరైతే స్క్రీన్ మీద చూడవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఫీజు వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. ఫీజు అయితే 100 రూపాయలుగా నిర్ణయించారు. దీన్ని మీరు ఆన్లైన్ విధానంలో చెల్లించవలసి ఉంటుంది. యూపీఐ లేదా డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరైతే 100 రూపాయల ఫీజును చెల్లించవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు, ట్రాన్స్జెండర్స్కి అయితే ఎటువంటి ఫీజు అవసరం లేదు. వారైతే ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని అయితే నేను మీకు తెలియజేస్తాను. www.scr.indianrailways.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే ఈ అప్లికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ వివరాలను అయితే నేను మీకు తెలియజేస్తాను. 10th మరియు ఐటీఐ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ అభ్యర్థులైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫోటో మరియు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు కనుక ఈ రైల్వే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అయితే పూర్తి చేసినట్లయితే రైల్వేలో ప్రతి ఏడాది లెవెల్ 1 పోస్టులు అయితే ఖచ్చితంగా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ లెవెల్ 1 పోస్టుల భర్తీ చేసే సమయంలో ఖచ్చితంగా ఉన్న పోస్టుల్లో 20% పోస్టులను కేవలం ఈ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకే కేటాయిస్తారు. సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పోస్టులు ఉంటే అందులో ఒక 2,000 పోస్టులు అనేవి కేవలం ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే అవి వారికి కేటాయిస్తారు. అందువలన మీకు కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కానీ రైల్వేలో అయితే త్వరగా ఉద్యోగం సాధించవచ్చు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రం ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం అయితే ఒక గొప్ప అవకాశం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం కనుక మీరు పూర్తి చేసినట్లయితే రైల్వేలో చాలా త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రైల్వే దీనికి సంబంధించిన ఖాళీలను ప్రత్యేకంగా కేవలం ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం పూర్తి చేసిన వారికి మాత్రమే కేటాయిస్తారు. రైల్వేలో ఎక్కువగా శాతం చూసుకున్నట్లయితే లెవెల్ 1 పోస్టులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ లెవెల్ 1 పోస్టులు అయితే వీరికి ప్రత్యేకంగా కోటా కేటాయించడం జరుగుతుంది. రైల్వేలో లెవెల్ 1లో విడుదల చేసిన పోస్టుల్లో 20% పోస్టులు కేవలం CCAA అభ్యర్థులకైతే ఇవ్వడం జరుగుతుంది. రైల్వేలో అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం చేరాలనుకునే వారు మాత్రం వెంటనే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే పూర్తి చేయండి. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.